చెప్పండి అసలు మతం ఎందుకు పుట్టింది అంటే ఎవరైతే మానవుడిగా కాకుండా పైశాచికంగా బతుకుతున్నాడో ఆ పైశాచికత్వం నుంచి మంచి మనిషిగా మార్చడం కొరకు మానవ ధర్మాన్ని చెప్పడం కొరకు మాత్రమే మతాలు పుట్టినాయి. ఓకే, అంటే మానవుడిగా జీవించు అని చెప్పేదే మతం. అదొక భావం అంతే. మతం అంటే ఒక గ్రూప్ కాదండి. మానవుడు ఎలా బతకాలో, ఎలా సంచరించాలో, ఎలా జీవించాలో, సంఘంతో ఎలా మెలగాలో, దేశంలో ఎలా పెరగాలో, దేశాన్ని యొక్క ప్రతిష్టని ఎలా పెంచాలో, పుట్టిందే కదా ప్రతి మతం అలా పుట్టింది కదా. మా మతం గొప్పదంటే మా మతం గొప్పది అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం? ఒక విషయం నేను చెప్పాలని అబ్జెక్ట్ చేస్తాను. ఒక అర్ధగంట ముందు మీరే అన్నారు మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది అన్నారు. ఇప్పుడు అన్నారు మతం అంటే వర్గానికి సంబంధించింది కాదు మతము అనేది విద్వేషము సార్. ధర్మము కావాలి. నా మతం మీ మతం వేరు కదా. ఇంతమంది మాట్లాడారు హిందూ ధర్మం హిందూ ధర్మం బోధించట్లేదన్నారు. అసలు అంటే బోధించింది కదా సార్. అసలు ధర్మం అనేది ఒకటే ఉంది సార్. ఇంతకుముందు షెఫీ గారు చెప్పారు. నేనేం చెప్తానంటే ఎవరైతే మంచిగా బతకట్లేదో వాడిని తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించడానికి మానవుడి ఉరాను అని చెప్పేదే మతం అండి. మతము అన్ని మతాలు అంతే కదా చెప్పేది. తెలుసుకోవాల్సిందంటే ధర్మము వేరు మతము వేరు. ధర్మము వేరు మతం వేరు. మతాలు వేరు. ధర్మం ఒకటే. షెఫీ గారు ఇంతకుముందు ఇక్కడ నాకు ఒక 2 నిమిషాలు అంటే ఎవరైతే మానవ ధర్మాన్ని వదిలిపెట్టి పక్కదారి పడుతున్నాడో వాణ్ణి మంచిగా మార్చేదే మత ధర్మము. ధర్మం అంటున్నా ఇక్కడ. నేనేమంటానంటే మతాలు వేరు ధర్మం ఒక్కటే అంటున్నారు. 100% వేరు అన్నారు కదా. మతాలు వేరు ధర్మం ఒక్కటే. ప్రతి మతము బోధించేది ధర్మమే కాదు. ధర్మము కేవలం గ్రంథాల్లో ఉండిపోయింది. ధర్మం ఒకటే ఉంది. భగవద్గీత బోధించినా, బైబిల్ బోధించినా, ఖురాన్ బోధించినా ధర్మం బోధిస్తుంది. కానీ మతాలు మనిషి యొక్క మతి నుండి పుట్టిన మతాలు విడగొడుతున్నాయి. ధర్మం కలుపుతుంది. అందుకే మతాలు వీడండి, మతాలు వదిలిపెట్టండి, ధర్మాన్ని స్వీకరించండి. ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది. మతము నీ మతం వేరు నా మతం వేరు అని చెప్తుంది మతము. కాబట్టి ఈ మతాలు వదిలిపెడతాం, మత బోధకులు వదిలిపెడతాం, గ్రంథంలోకి రండి అని చెప్తాను. ఒక హైందవుడు భగవద్గీత వేదాల ప్రకారంగా జీవితం గడపండి, ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారంగా జీవితం గడపండి, ఒక ముస్లిం ఖురాన్ ప్రకారం జీవితం గడపండి. 3 గ్రంథాలు ఉన్న ధర్మం ఒకటే. కానీ ఇలా ఎందుకు చెప్తున్నాను? ఈరోజు హిందువులు భగవద్గీత వేదాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారు. స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను క్లియర్ గా. ముస్లింలు ఖురాన్కి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వారు భ్రమలో ఉన్నారు. మేము ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్నామని. ఎందుకని ఆయా గ్రంథాల యొక్క బోధకులు ఆ గ్రంథాన్ని బోధిస్తున్నారని ప్రజలు భ్రమలో ఉన్నారు. గ్రంథాలు చదివితే మీ ధర్మం వస్తుంది. అక్కడ గ్రంథాలు చదవడం నేర్చుకోండి. గ్రంథాలు చదివితే ధర్మం వస్తుంది. ధర్మం అంటే 3 అన్నదమ్ములు అనుకో, హిందూ ముస్లిం క్రిస్టియన్స్. గ్రంథాలు చదవకపోవడం వల్లనే ధర్మం లేదంటున్నాడు. అసలు ఇప్పుడేం జరుగుతుంది? చదవకుండా మత పెద్దలు చెప్తున్నారు వారి యొక్క భావజాలము, వారి యొక్క అభిప్రాయాలు వింటా ఉన్నామో. సో ఎవరికి నచ్చినట్టు వారు చెప్తున్నారు అనేది మీ అభిప్రాయం. మతాలు అడ్డుగోడలు కడుతుంది, ధర్మం కలుపుతుంది. మతాలు వద్దు, మానవత్వమే వద్దు, ధర్మం మానవత్వాన్ని నేర్పిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాను. నాదొక ప్రశ్న అండి, మీకు సూటి ప్రశ్న. మీకు చెప్పండి సార్. రఫీ గారికి సూటి ప్రశ్న అడగండి సార్. అయ్యా, మీరు నీళ్లు తాగుతారా, మంచి నీళ్లు తాగుతారా? నేను నీరు తాగుతాను సార్. నీరు, మంచినీళ్లు, వాటర్, పానీ. ఎస్కేపింగ్ ఆన్సర్ వద్దండి నాకు. మీరు నీరు తాగుతారా, మంచినీరు తాగుతారా? మంచినీరే తాగుతాను. నేను ఏమంటానంటే, నీరు అంటే మన అవసరాలకు ఉపయోగించుకునే, అన్ని రకాల అవసరాలకు ఉపయోగించుకునే వాటిని నీరు అంటాం. మంచి నీరు అంటే లోపలికి తీసుకునే వాటిని మంచి నీరు అంటాం. అంటే మొహం కడుక్కోవడానికో, కాలు కడుక్కోవడానికో, స్నానం చేయడానికో వాడే వాటిని నీరు అంటాం. మంచి నీరు అంటే తాగే వాటిని మంచి నీరు అంటాం. నేనేమన్నానంటే, మీరనేటువంటివి మానవ జీవితం అనేది నీరు లాంటిది అయితే గనక మతము ధర్మము అనేవి లోపలికి తీసుకునేవి.
వాటిని శుద్ధి చేసినవి మాత్రమే తీసుకోవాలి, లేకపోతే శరీరం అనారోగ్యం అయిపోతుంది. ఇవాళ యువత మాట్లాడే మాట కూడా లోపలికి తీసుకునే మంచి నీరు కాదు, అవును, కలుషితమైన నీరు తీసుకుంటున్నారు. అవును. ఇప్పుడు మతాన్ని శుద్ధి చేస్తే ధర్మం వస్తుంది అని చెప్తున్నాను. కానీ ఏ మతం చెప్పినా గానీ మతం చెప్పింది గ్రంథం మతం నుంచే పుట్టిందండి. ప్రత్యేకంగా గ్రంథం నుంచి మతం పుట్టల, మతం నుంచే గ్రంథం పుట్టింది. లేదండి, ఇక్కడ యాక్చువల్గా అంటే ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. ఖురాన్ ఉందండి, ఖురాన్ లో ధర్మం ఉంది. ఖురాన్ నేను బోధించడం మొదలు పెట్టినప్పుడు నేనేం చేశాను, నా ఆలోచనలు మతము అంటే మతి నుండి జనించినది మతం అండి. సార్ క్రీస్తు పూర్వము అన్నారండి. క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు పుట్టక ముందు, యేసుక్రీస్తు వారు జన్మించక ముందు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. ఆయన జన్మించిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అంటున్నాం. క్రీస్తు పూర్వము అన్నారండి. అవునండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అవును, అంటే క్రీస్తు పూర్వం కూడా మానవులు ఉన్నారు కదా. ఉన్నారు కదా. ఒక నిమిషం, మతాలు ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. ఉన్నాయండి. క్రిస్టియానిటీ ఉందా లేదా? యేసు బోధించిన ధర్మం ఉంది. ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి సూటి ప్రశ్న, క్రిస్టియానిటీ ఉందా లేదా? క్రిస్టియానిటీ లేదు, కానీ యేసు బోధించిన ధర్మం యేసు కన్నా ముందే ఉంది. అంటే క్రిస్టియానిటీ ముందుందా, యేసు ముందున్నారు సార్? ఇక్కడ ఎందుకంటే యేసు బోధించిన ధర్మం యేసు మాత్రమే బోధించలేదు, అనాది ఋషులు బోధించిన ధర్మం కూడా అదే. నేనేం చెప్తానంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం పుట్టింది, క్రిస్టియన్ మతం లేదన్నారు క్రీస్తు పూర్వం. అంటే క్రిస్టియన్ మతం పుట్టింది క్రీస్తు నుంచేనా? క్రీస్తు తర్వాతనే క్రీస్తు యేసు మతం, అంటే క్రీస్తు మతం క్రిస్టియానిటీ కానీ అవును సార్, యేసు తర్వాత మాత్రమే క్రైస్తవ మతం వచ్చింది. కానీ యేసు బోధించిన ధర్మము, యేసు బోధించిన ధర్మం వేరు, ఈ రోజు క్రైస్తవులు ఆచరిస్తుంది వేరు అంటున్నారు. షఫీ గారు ప్లీజ్ ఎందుకంటే సూటిగా సమాధానం చెప్తే ప్రజలకి మనం ఇచ్చేటటువంటి మెసేజ్ కరెక్ట్ గా అందుతుంది. క్రీస్తు పూర్వము క్రిస్టియన్ మతం లేదు, క్రిస్టియన్ మతం లేదు, ధర్మం ఉంది. ఏ మతాలు ఉన్నాయండి? వాస్తవం అండి. ఈ రోజు ఏ మతాలు ఉన్నాయి సార్? ఈ రోజు హిందూ మతం కూడాను వేదాలు కాదు, వేదాలలో ఉన్నది ధర్మము, హిందువులు ఆచరిస్తున్న ధర్మం ఆచారాలు వేరు. ఈ రోజు మనం ఆచరిస్తున్నటువంటి హిందూ మత ఆచారాలు 100 సంవత్సరాలు, 200, 300, 400 కానీ గ్రంథాల ధర్మం వేరు. సనాతన ధర్మము ఆది నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. సనాతన ధర్మం వేరు. యేసుక్రీస్తు ప్రజలకు ఎవరైతే ఆనాడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ చేరదీసి, 10 మంది పేదవాళ్ళని చేరదీసి ఆయన మంచి మార్గాన్ని బోధించి అక్కడి నుంచి ఒక గ్రంథాన్ని రాసి ఆయన ముందుకు వచ్చాడు. ఒక శాంతి కపోతాన్ని ఎగరేశారు ఆయన, శాంతి మార్గంలో అందరూ నడవాలని సూచించారు. ఇప్పుడు నేనేమన్నానంటే మనకు తెలిసిన క్రీస్తు తర్వాత పుట్టినటువంటి క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, హిందూ అయినా, హిందూ ధర్మం అయినా, మతం అయినా ఏదైనా ఏం చెప్తోందంటే ఏదైతే మనిషిగా పుట్టినవాడు ఆచరించాలో అది ఆచరించిన వాడు నిజమైనటువంటి మతస్థుడు, నిజమైనటువంటి మనిషి. ఎవరైతే అది ఆచరించకుండా తప్పు పనులు చేస్తున్నాడో, పక్కదారి పడుతున్నాడో వాడు అసలు మతస్థుడు కాదు, కులస్థుడు కాదు, మనిషే కాదు. సో మనుషుల్లో మానవత్వాన్ని నెలకొల్పటానికి, మంచి మార్గంలో మనుషుల్ని నడిపించడానికి, శాంతి మార్గంలో నడిపించడానికి మతాలు పుట్టాయి. ఆ మతాలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మతాన్ని సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులు ఆ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి హాని కలిగించకుండా సమాజంలో ఒక మంచిని ప్రేరేపిస్తూ సక్రమైన మార్గంలో నడవడం కోసం ఈ మతాలను మనం అన్వేషిస్తూ ఉంటారు. అంతేనా నాయుడు గారు? గ్రంథం రాసింది దేనికోసం అంటే తన తర్వాత కూడా తన మాటలు శాశ్వతంగా నిలబడిపోవడం కొరకు గ్రంథాలు సృష్టించబడ్డాయి. నాయుడు గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. భారతదేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడిందండి. 100%. ఈ యువత చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో. ఈ యువత భారతదేశంలో ఎక్కువ ఉన్నది అన్న హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్